వెబ్సైట్ కూడా పెట్టేదాకా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెల్లమని కావాలా? దయాకర్ గారు ఏంది 6 పేజీలు 60 పేజీలు 665 పేజీలు బయట పెట్టేస్తే అయిపోద్ది కదా. ఈ 65 నిజంగా థర్డ్ క్లాస్ రిపోర్ట్, థర్డ్ గ్రేడ్ రిపోర్ట్ అనే అటువంటి రిపోర్ట్ అసలు పీసీ ఘోష్ రాయరు అని చెప్తున్నారు. అది పొలిటికల్ స్టేట్మెంట్, అది దాన్ని ఎవరు పట్టించుకుంటారు? పొలిటికల్ స్టేట్మెంట్, పొలిటికల్ పర్సన్ కాదు కదా వి ప్రకాష్ గారు. ఎవరన్నారా వి ప్రకాష్ గారు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ లేరు కదా అంటారా? ఏ క్షణంలో ఎటుండో స్టేటస్ చెక్ చేయాలి ఆయన. ఏ స్టేట్ ఇప్పుడు బీఆర్ఎస్ కాయ మాట్లాడతాడా, కాంగ్రెస్ కాయ మాట్లాడతాడా, న్యూట్రల్ గా మాట్లాడతాడా అనేది ఆ కమిషన్ మీద అంత సీరియస్ గా కామెంట్ చేస్తుండంటేనే కాళేశ్వరం ఎక్స్పర్ట్ గా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఎక్స్పర్ట్ అయితే జుడిషియల్ ఎక్స్పర్ట్ కాదు కదమ్మా ఆయన. నేను ఏమంటున్నా, మీరు జైల్లో పెట్టండి కేసీఆర్, నాకేమి ఎందుకు పెడతామే? నీలాంటి పోయి ఏమంటున్నా, వీళ్ళు ఒక్కరన్నా అవినీతి మీద కేసీఆర్ ఘోష్ గారికి అవినీతి మీద కంప్లైంట్ చేశారా అండి వీళ్ళు? అలా కమిషన్ దేనికి వేసిండ్రు? కమిషన్ దేనికి వేసిండ్రు? అవినీతి మీద విచారణకు ఎందుకు వెళ్ళలేదు ఆ కమిషన్ ఎందుకు వేసిండ్రు ఆయన? మరి ఇప్పుడు కేసీఆర్ జైలుకు వెళ్లే సిచ్యువేషన్ వస్తుందా వి ప్రకాష్ గారు? మీరు అంత పెద్ద మాట ఎందుకు అన్నారు? అసలు కేసీఆర్ జైల్లో పెట్టండి ఇబ్బంది లేదు అంటారు, అక్కడ దాకా వెళ్తుందా? జీటీవీకి పెద్ద మాట ఏమో ఏంది తమ్నేల్, కానీ మాకైతే పెద్ద దాంట్లో సీరియస్ అనిపించలేదు. దయాకర్ గారు వెళ్తారా, పంపిస్తారా? ఈ రిపోర్ట్ మీద న్యాయస్థానాలు నమ్మితే కేసీఆర్ ను దోషిగా నిరూపించగలిగితే జైల్లో పెట్టనేయండి. తప్పు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా జైలు పోవాల్సిందే. కానీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ ఏ తప్పు చేయలేదని ఇవాళ ఆ రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతున్నది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దానిలో రిటర్న్ గా ఆధారాలు లేవు. రిటర్న్ గా ఆయన ఎక్కడ కూడా ఏ ఇంజనీర్ కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చిండేమో తెలియదు. బట్ రిటర్న్ ఎక్కడ ఇవ్వనప్పుడు ఒక్క విషయం ప్రకాశన, ఒక్క విషయం చెప్పాలి, ఒక్కటే విషయం. ఇది నాకు ఉన్న నాడి ప్రకారం ఏంటంటే, ఈ పీసీ ఘోష్ కమిషన్ సబ్మిట్ చేస్తా అన్నాక మళ్ళీ పొడిగించి అప్పుడు కేసీఆర్ ను ఇరిగేషన్ మినిస్టర్ రాజేందర్ గారిని పిలిచిండ్రు. అంటే సబ్మిట్ చేస్తా అన్న దాన్ని ఆపి మళ్ళీ బాధ ఎక్స్టెన్షన్ చేసి ఈటల రాజేందర్ ఆయన క్లోజింగ్ డేట్ ఇచ్చి సబ్మిట్ చేస్తామని ఎక్స్టెన్షన్ చేసి మీరు అప్పుడే మాట్లాడిపోయినట్టుంది కాదని చెప్పాలి ప్రకాశ్. అవసరం లేకుండా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ, ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు ఎక్కడ కూడా ఫిక్స్ కాలేదు. ఎందుకంటే మన అందరం చూసినాం, ఒక్క కేసీఆర్ గారిని తప్ప అందరినీ మీడియా ముందే విచారించారు. అన్న పాయింట్ అదే, నువ్వు అవినీతి అనేది సబ్జెక్ట్ లేదు, దాన్ని విచారణ చేయమని వాళ్ళు చెప్పలేదు. జ్యుడిషియల్ టెక్నికల్ సైడే ఆ 3 బ్యారేజ్లకే పరిమితం చేసిండ్రు. అది ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిండు. కానీ సీఎం గారు మొత్తం చేయాలంటే కాలేదు. ఆ 3టికే పెట్టినాక మళ్ళీ ఆడికి క్లోజ్ చేసినాక మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి ఈ 3 లీడర్లను తీసుకొచ్చి దాన్ని మళ్ళీ యాడ్ చేసి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. అంటే దీన్ని తీసుకొచ్చి అప్పుడు దీన్ని రాజకీయం చేసి దానికి మళ్ళీ కొంత అవినీతి నీకున్న సమాచారం ప్రకారం కాళేశ్వరం ఇప్పటికైనా డిజైనర్ వేణుగోపాల్ రెడ్డి వ్యూ గారితో చెప్పండి. గౌరవ వేణుగోపాల్ రెడ్డి గారు ఎవరు డిజైన్ చేసింది? డిజైన్ చేసింది ఎవరు చేస్తారు? ఇన్ని రోజులు నువ్వు నేను చెప్పింది ఉంటుంది, ఇప్పుడు కూడా ఎవరు చెప్తారా? ఎంత ఇట్లాంటి చర్చలు చేస్తే జనం మనల్ని చూసి అవినీతి అరే ఆడ బ్రిడ్జి అదేంటి పిల్లర్ ఆడ అంత పెద్ద జరుగుతుంటే మీరు దాంట్లో క్రిమినాలిటీ లేదు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదు అనుకుంటే ఇలాంటి మాటలు నేను అది అనలేదు. ఆ లైన్ క్యాప్ టెక్నికల్ డిజైన్స్ లోపం అంటే మీరు టాప్ ఒకటి యాడ్ ఎందుకు చేస్తున్నారు మీ అవసరం కొరకు? మొత్తం సమగ్రంగా నువ్వు చెప్పినట్టే ఎందుకు సర్వే చేయలేదని నేను అంటే ఒక క్వశ్చన్ సూటిగా దయాకర్ గారు 665 పేజీల రిపోర్టు వెబ్సైట్ లో ఎందుకు పెడతలేరు అని అడుగుతున్నారు వి ప్రకాష్ గారు. పెడతారండి, ఇప్పుడు అసలు ఈ 6 పేజీలు మీరు మొన్న లీక్ చేసింది అసలు అది పీసీ ఘోష్ది కానే కాదంటున్నారు. అది నీకు ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా ఫస్ట్. ఇంకొకటి ఆయన రేజ్ చేసింది ఏంటంటే 31st రిపోర్ట్ ఇచ్చారు, 2 రోజుల్లోనే దాన్ని 665 పేజీలు చదివి సినాప్సిస్ ఎట్లా తయారు చేశారు? నవీన్ మిట్టల్ ఎక్స్పర్ట్ కాదు, రాహుల్ బొజ్జా ఎక్స్పర్ట్ కాదని వి ప్రకాష్ గారు అంటారు. అంతేనా వి ప్రకాష్ గారు? ఎవరినైనా అంటాడు. ఇప్పుడు ఆయన కాదుగా మనకు చర్చ.
అని అనేది 2 days లో ఎట్లా వచ్చింది అసలు 2 days లోనే ఎట్లా కమిషన్ రిపోర్ట్ మీద చర్చ పెడుతున్నావా లేకపోతే వాళ్ళు పెట్టే విమర్శల మీద సమాధానం? కమిషన్ రిపోర్ట్ మీద మీరు పెట్టిన ప్రెస్ మీట్ మీద వాళ్ళ కౌంటర్ వాళ్ళని అడుక్కోండి, మేము చెప్పేది మేము చెప్తాం. కానీ కమిషన్ ఇప్పుడు నేనేమంటారు, కమిషన్ రిపోర్ట్ తోని కేసీఆర్ అరెస్ట్ కాదని ప్రకాష్ గారు విల్ఫుల్ లేకపోతే విష్ఫుల్ థింకింగ్ ఉన్నది. అది ఎవరిని కోరుకోనియండి. మనం అరెస్ట్ అవుతారా? మీరేమంటారు, అరెస్ట్ అవుతారా? అది రేపు తెలుస్తుంది. ఆయన ఏం చేయాలనేది కూడా నేను చెప్తే ఎట్లా? కేసీఆర్